ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పలమంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. విభూతి ధారణ, ప్రత్యేకత, పాటించవలసినటువంటి ముఖ్య నియమాల గురించి శ్రీరస్తోంసంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి, రాత్రి 9 గంటల 17 నిమిషాల వరకు ఉంది. నక్షత్రం అనురాధ, రాత్రి 7 గంటల 58 నిమిషాల వరకు ఉంది. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రం, మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రం, చంద్ర శుక్రుల సంచారం వృశ్చిక క్షేత్రంలో చంద్రుడికి నీచ స్థితి, రవి కుజ బుధుల సంచారం ధనస్సు క్షేత్రంలో, శని సంచారం స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుంభక్షేత్ర స్థితి, సవ్యస్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా చవిచూస్తారు. మానసిక క్లేశాలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఆకస్మిక విరోధాలు, మహిళలకు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి విషయాలు వ్యాపారంగం వారు సాధించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి విద్యాపరంగా తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి ఉన్నప్పటికీ విస్మయాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. రాజకీయ రంగం వారికి అనుకూలత తగ్గుతుంది. ప్రాధాన్యత వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అవరోధాలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమ విషయాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి దుర్గాదేవిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కనుమరుగవుతాయి. పొరపాట్లు సవరించుకోగలుగుతారు. విజయాలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో అలజడి ఉంటుంది, ఆందోళన ఉంటుంది. కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఉద్యోగ విషయాల్లో అభద్రతా భావం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఆకస్మిక ఆందోళన కొనసాగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రమాదాలకు గురయ్యేటువంటి సంఘటనలు ప్రయాణాల్లో చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి ఆకస్మికంగా ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి వైద్య వృత్తి వారు విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అవరోధాలు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆకస్మిక ఆదాయం వృత్తిపరంగా పెరుగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ఉత్తీర్ణత లభిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని ప్రమాదాలను ఎదుర్కొని దూరం చేసుకుని విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆకస్మిక చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక అవరోధాలు సమాంతరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక విషయాల అనుకూలం. సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం క్రమక్రమంగా కనుమరుగై ప్రశాంతతను పెంచుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు
వృత్తిలో పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. అవరోధాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలని స్థిరంగా పూర్తి చేసేటువంటి నిర్వహణ మహిళలకు కలిసి వస్తుంది. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా లాభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి గుర్తింపు పొందుతారు. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ప్రోత్సాహంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా కఠినమైనటువంటి సమస్యల్ని వేగవంతంగా సులభతరంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి పరిష్కారాలు సమస్యలకి పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. ఆదాయంపై దృష్టి సారించి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలకే తహతహ పెరుగుతుంది. గతంలో కన్నా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అపజయాలు ఉన్నప్పటికీ పునఃప్రారంభించి విజయ సాధనకే చేసేటువంటి ప్రయత్నాలు, పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అనుకూలతను పెంచుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు తద్వారా విజయాలు వ్యాపార రంగం వారిని వరిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. క్రీడారంగం వారికి పునః ప్రయత్నాలు లాభిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు వైద్య వృత్తి వారు నియంత్రించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తుంది. మెరుగైనటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు ప్రాప్తిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఉత్తమ విషయాలకే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. వాహన వస్తువు విషయాలు కూడా అనుకూలతని పెంచుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సఖ్యత పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు తద్వారా విజయాలు వ్యాపార రంగం వారిని వరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు గృహపరంగా పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. విద్యార్థులకి అత్యంత శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. క్రీడారంగం వారికి ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. వైద్య వృత్తి వారికి మంచి అవకాశాలు వృత్తిలో ఆనందానికి దారితీస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలత ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యకలాపాలు శాస్త్రజ్ఞులకి లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, అవరోధాలు ఏర్పడినప్పటికీ అధిగమించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది. అధిక ఒత్తిళ్లు ఆర్థిక పరంగా కూడా కొనసాగుతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖతకు దారితీస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. వైద్య వృత్తి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం, క్షేమదాయకం. విద్యార్థులకి అనిశ్చిత పరిస్థితులు నిర్ణయాల విషయంలో ఉన్నప్పటికీ అంతిమంగా తీసుకున్నటువంటి
నిర్ణయాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు అన్ని రంగాల వారికి సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ధైర్యంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసి విజయ పరంపర కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ మంచి నిర్ణయాల ద్వారా వాటిని సక్రమంగా నిర్వహించి విజయాలు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. పోటీతత్వంతో కూడినటువంటి విజయ స్ఫూర్తి లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు అతి వేగంగా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపును పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడులు, వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఆందోళన తగ్గుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. శత్రుభీతి పెరుగుతుంది. శత్రువులపై విషయాలు కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి తప్పనిసరి. ఆందోళన వృత్తిలో ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. శత్రువులపై విజృంభించలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. కార్యకలాపాల్లో లోపాలు వైద్య వృత్తి వారికి వెలుగులోకి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి నైపుణ్యం తగ్గుతుంది. పోటీతో పెరుగుతుంది. శత్రుభీతి ఏర్పడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధికి తహతహ అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు అవలీలుగా పూర్తి చేయగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమతుల్యత ఆర్థిక పరంగా అన్ని రంగాల వారికి ఆనందానికి దారితీస్తుంది. రుణ ఒత్తిళ్లు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి అనుకూలత విద్యాపరంగా కొనసాగుతుంది. మహిళలకు ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు, గృహ నిర్మాణాది కార్యక్రమాలపై తద్వారా విజయాలు చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. గెలుపు స్ఫూర్తితో కార్యక్రమాలు చేపట్టి విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. సంపూర్ణ విజయ సాధనకే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి.
ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. విరోధాలు కూడా ప్రబలమవుతాయి. ప్రశంసలు తగ్గుతాయి. అధిక ఒత్తిళ్లు వ్యాపార రంగం వారికి ఉంటాయి. ఆర్థిక విషయాల్లో తర్జన భర్జనలు, నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయానికి దారితీస్తాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితులు మహిళలకు తారసపడతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, క్రమశిక్షణ తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటాయి. ప్రతిభ ఉన్నప్పటికీ కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు విస్మయానికి దారితీస్తాయి. ఆర్థిక క్రమశిక్షణ వ్యవసాయ రంగం వారికి లోపిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. గ్రహాతి ప్రతికూలతని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలపై ఆందోళన తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపనలు, పొరపాట్లు కూడా దొర్లుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత మహిళలకు కొనసాగుతుంది. ఓర్పు సహనంతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆర్థిక క్రమశిక్షణ వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి ప్రయత్నాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు నియంత్రించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉపాధ్యాయ వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యకలాపాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా పట్టుదల పెరుగుతుంది. కార్యనిర్వహణతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. అభివృద్ధిని ఆస్వాదించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆందోళన ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. అనిశ్చిత పరిస్థితిని అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మహిళలకు లభిస్తాయి. బలమైనటువంటి నిర్ణయాలతో కూడిన కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి లాభిస్తుంది. విద్యా అవకాశాలపై ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తుంది. వృత్తిలో అభివృద్ధి న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. పునఃప్రయత్నాల ద్వారా ఉపాధ్యాయ వృత్తి వారికి విజయాలు కొనసాగుతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. శ్రమను అధిగమించగలుగుతారు. అయోమయ పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక ప్రశాంతత ఏర్పడాలని చేపట్టినటువంటి కార్యకలాపాలు స్థిరచిత్తంతో పూర్తి చేసి విజయాలు సాధించాలని, అవరోధాలను అధిగమించాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.